అవును అవును అవును. నా రూల్స్ అనలే, నేను బిగ్ బాస్ రూల్సే మాట్లాడాను. అంటే నాకు ఏమనిపించింది అంటే, హానెస్ట్గా చెప్తాను, నేను మాట్లాడిన మాటలు ఎందుకు నాకు అనిపించిందంటే, ఫస్ట్ డే 1 నుంచి చీఫ్ అనే పొజిషన్ చాలా గొప్ప పొజిషన్ అని ముందు నుంచే చెప్తున్నారు. చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అని చెప్పినప్పుడు ఫస్ట్ వీక్ కాదు, ఒక్క నిమిషం, సెకండ్ వీక్లో నేను నామినేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడిగినాను బిగ్ బాస్, విష్ణుప్రియ అని నాగార్జున గారు చెప్పిన పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తున్నావు, నీ పాయింట్ చెప్పు అని అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, నేను హౌస్ కంటెస్టెంట్కి వచ్చిన సార్, నాగార్జున గారు పబ్లిక్ అందరూ అది అనుకుంటున్నారు కాబట్టి చెప్పుంటాడు. సో పబ్లిక్ అందరూ నువ్వు హౌస్లో డౌన్ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు ఇంకా నువ్వు హౌస్కి ఎందుకు అన్నది నా పాయింట్. నామినేషన్ నా సెల్ఫ్ గురించి ఎందుకు వేస్తా, నీతో నాకు గొడవ ఉంటే నేను ఎందుకు వేస్తా, గేమ్ గురించే మాట్లాడాలి కదా. ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడినా నామినేషన్ అనేది హౌస్కి అవసరం లేదు, ఆడియన్స్ నిన్ను హౌస్కి అవసరం లేదు అనుకున్నారు కాబట్టి సార్ నిన్ను ఫ్లాప్ దాంట్లో పెట్టిండు. సో ఆడియన్స్ అనుకున్న తర్వాత డెఫినెట్లీ హౌస్కి ఎందుకు ఇంకా నువ్వు అన్నది నా పాయింట్, ఎందుకంటే గేమ్ ఆడేదే ఆడియన్స్ గురించి కదా. సో ఆ పర్స్పెక్టివ్లో నేనేం చెప్పినా అంటే, చీఫ్ అనేది అంత గొప్ప పొజిషన్ అయినప్పుడు, చీఫ్ని జనాలందరూ ఎన్నుకున్నప్పుడు, చీఫ్ అనేటువంటి ఒక లీడర్ అయినప్పుడు, లీడర్ హౌస్కి అవసరం లేదని ఎట్లా అంటారు? అది నా పాయింట్ ఉండే. కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే, ఇప్పుడు ఇద్దరు చీఫ్లు ఉన్నారు, ఒక్కడే నామినేషన్లో ఉన్నాడు, ఇంకొకడు నామినేషన్లో ఉంటాడు అంటే అది నాకు ఫెయిర్ అనిపించేది. కానీ నువ్వు ఇద్దరు నామినేషన్ వచ్చినాక, నామినేషన్స్ అన్నీ అయిపోయినాక నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వాలి అని అంటే అది నాకు కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది. చీఫ్ గొప్ప పొజిషన్ అని మీరే చెప్పుకుంటా ఆ చీఫ్ నామినేట్ చేసుకోవాలి అన్న కాంటెక్స్ట్ నాకు నచ్చలేదు. సో అట్లా ఒకదాని మీద ఒకటి లింకప్ అయినాయి. ఇంకోటి, ఆ వీడియో ఏదైతే మొత్తం ప్లే చేసినారో, నాకు కొన్ని వాటర్ ఉన్నాయన్న, దాంట్లో 80% మేము జోక్గా మాట్లాడుకునే ఉన్నాయి, ఒక 2-3 నేను సీరియస్గా మాట్లాడినా, దాని పక్కన మిగతా జోక్గా మాట్లాడినవన్నీ యాడ్ ఆన్ చేసి మ్యూజిక్ యాడ్ చేశారు. ఆ జోక్గా మాట్లాడిన దాంట్లో ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, నాకంటే అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి ఏం ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాలి, లోపల ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళు డైరెక్ట్ చాలా ఘోరంగా మాట్లాడారు. ఇదేం ఇంకా మాట్లాడొద్దులే కానీ మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది, కానీ వాళ్ళు ఇంకా టూ మచ్గా మాట్లాడారు. నేనన్నా మజాక్లో మాట్లాడినా, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. నేనుండా, నాకేం అవసరము, ఏదో షోనా, ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దుప్పట్లది నేను అన్నా కదా, దానికంటే ముందు డే 1 నుంచి దుప్పట్ల మీద అందరు జోకులు క్రాక్ చేస్తూనే ఉన్నారు. నేను ఎలిమినేట్ అవ్వడం వల్ల నా డైలాగ్ లేచారు, కానీ నాకంటే ఇంకా అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అది ఇక లైట్ అన్న దానికి, ఇక ఒక్క నిమిషం ప్లీజ్, వెరీ సారీ.